మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ శోభన్ బాబు గారు అంత నాన్ వెజ్ తినరని నేను విన్నాను. అంటే హీఈస్ వెరీ డయట్ కాన్షియస్ అండి. ఆయన లైక్ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా లైక్ వెరీ ఐ వుడ్ సే డిసిప్లిన్డ్ వే, అంటే ఒక ఫిక్స్డ్ మెనూ ఉంటుంది. సో అంటే మనం ఈ జనరేషన్ లో వీఆర్ ఆల్ ఇంటూ సో మచ్ ఆఫ్ లైక్ ఓన్లీ వీగన్ అని బట్ ఆ తరం అంత ఉండేది కాదు కదా. బట్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ స్ట్రిక్ట్ గా ఒక 2 ఇడ్లీలు, ఒక గ్లాస్ పాలు ఇట్లానే ఉండేది యాక్చువల్ గా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్ అండ్ డిసిప్లిన్ హీ కంటిన్యూడ్ ఆఫ్టర్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆల్సో హీ కంటిన్యూడ్ ఇట్. అండ్ అది మాకు ఎక్కువ చెప్తా ఉండేవాళ్ళు. Like whenever we used to meet him, like health is wealth ani, so all these importance about health and fitness ani chepta undeval actually. Yeah, so ade like he was very ade what all he used to do like during the shooting days apudante obviously he has to maintain fitness, exercise and all of it. After that also he continued that. Okay. And ingokati kuda aina cinema వాళ్ళని ఫ్యామిలీ వాళ్ళని మిక్స్ చేయరు కదా అసలు. లైక్ ఈ ఆల్వేస్ 2 డిఫరెంట్ వరల్డ్స్ లా పెట్టేవాళ్ళు యాక్చువల్ గా. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక మన 9 to 5 జాబ్ చేసినట్టే. 9 to 5 అయిపోయింది, ఆఫ్టర్ 5:30 హీస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఈవెన్ డ్యూరింగ్ షూటింగ్ డేస్. మరి మస్త్ రోజు షూటింగ్ అప్పుడే ఇంట్లో డిస్కషన్స్ కూడా ఉండవు. ఈ రోజు ఈ హీరోయిన్ తో, వాణిశ్రీతో, లేకపోతే సావిత్రితో, లేకపోతే శారదతో లేదు. అంటే అది ఆయన సబ్ కాన్షియస్ గా ఆయన లైక్ అనుకుని తీసుకున్న డెసిషన్. ఓకే. ఫ్యామిలీని హీ వాంటెడ్ టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక విధంగా ఐ కన్సిడర్ దట్ ఆల్సో అస్ అ బ్లెస్సింగ్. సో మేమందరూ ఈ రోజు ఇంత గ్రౌండెడ్ గా ఇంత రియాలిటీలో ఉంటున్నామంటే దట్ ఇస్ ద రీజన్. ప్రాబబ్లీ మమ్మల్ని చిన్నప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పోజ్ చేస్తుంటే మాకు ఈ మైండ్ సెట్ ఉండేది కూడా కాదు వాస్తవానికి. సో ఇన్ అ వే వీఆర్ హ్యాపీ వీఆర్ డూయింగ్. అంటే తాతగారు అది గట్టిగా నమ్ముతారా అండి? సినిమా ఇండస్ట్రీలో మిక్స్ చేస్తే కొంచెం మైండ్ సెట్లు మారిపోతాయి, గ్రౌండెడ్ గా ఉండలేరు, మేము డైమండ్ స్పూన్ అని ఫీల్ అయిపోతారు పిల్లలు గానీ మనవాళ్ళు గానీ, అది ఉంటుందా? అంటే ఒక ఫియర్ ఏముండేదంటే లైక్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన టైం వేరు, మేము ఇన్ కేస్ స్టార్ట్ అయ్యి ఉంటే ఆ టైం వేరు అని. ఎగ్జాక్ట్లీ. సో మేము ఇన్ కేస్ స్టార్ట్ అయ్యి ఉంటే ప్రాబ్లీ 90s ఎర్లీ 2000s అట్లా అయ్యి ఉంటుంది. బట్ ఆ టైంలో ఆయనకు ఉండే అంటే ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్, ఆయనకు వచ్చే నాలెడ్జ్ బట్టి he decided that ఇప్పుడుండే యంగ్స్టర్స్ ఐ మీన్ అట్లీస్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు దే షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని. ఇన్ ద ఫియర్ దట్ ఏమన్నా లైక్ డ్రగ్స్ అని దే గో ఇన్ డిఫరెంట్ రూట్స్ అని. సో అంటే హీ వాంటెడ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ టు బి లైక్ టేకింగ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్స్ వి ఆర్ బట్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు మొన్న సురక్షిత్ గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంటే నాకు తనకి లైక్ అరౌండ్ 6 years apart, 5-6 years. సో నేను ఇంకా స్కూలింగ్ ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్ హీ గాట్ 2-3 ఆఫర్స్ ఆల్సో. కాలేజ్ లోనే ఉన్నప్పుడు హీ గాట్. బట్ ఏంటంటే లైక్ అప్పుడు ఇంకా తాత్కారు వాజ్ దేర్. సో అప్పుడు ఆయన ఏంటంటే హీ సెడ్ వద్దమ్మా, మీకు గో అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ, డోంట్ టేక్ ఇట్ అప్ అని. అండ్ లైక్ అండ్ వీ ఆల్సో రెస్పెక్ట్ దట్. సో లైక్ ఈ రోజు ఆయన మేము ఈ లైఫ్ ఇట్లా ఉన్నామంటే ఆయనే కారణం. సో అట్లీస్ట్ ఆయన చెప్పిన ఒపీనియన్ వి హావ్ టు గివ్ వాల్యూ కదా అని చెప్పి. బట్ ఎవరైనా డేర్ చేశారా తాతగారిని క్వశ్చన్ చేయడానికి? ఎందుకు తాతగారు, మీరు ఇన్ని సినిమాలు తీశారు, మీరు పెద్ద బిగ్ స్టార్, శోభన్ బాబు గారు అంటే బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ తమిళనాడుకి మీరు సోగ్గాడు, ఎందుకు మమ్మల్ని వద్దని చెప్తున్నారు? వన్ ఆఫ్ ద రీజన్ సినిమా ఇండస్ట్రీకి వద్దు, ఈ సినిమా ఇండస్ట్రీ మీకు సెట్ అవ్వదు. అది ఎట్లా జరిగిందంటే అండి, ఆయన ఓన్ హీ హాస్ లైక్ 1 son and 3 daughters. మై మదర్ ఇస్ ద 3rd daughter. వాళ్ళ ఆయన పిల్లలకే ఆయన యాక్చువల్గా కట్ ఆఫ్ చేస్తారు. సో వీళ్ళకి కూడా మా పేరెంట్స్ కూడా దే వర్ నెవర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఇండస్ట్రీ. వీఆర్ సెకండ్ జనరేషన్ కదా. సో ఆటోమేటిక్లీ మీ పిల్లల్ని కూడా ఇదే ఇంక్లినేషన్ లో పెట్టండి అని హీ యూస్ టు అడ్వైస్. వాళ్ళ పిల్లల్ని కూడా వద్దని చెప్పేసి ఆయన డిసిషన్ తీసేసుకున్నారు. మ్యాచెస్ మా అత్తయ్య చెప్తుంటారు, మ్యాచెస్ వచ్చేవి వీళ్ళకి, ముగ్గురు ఆడపిల్లలకి మూవీ ఇండస్ట్రీస్ నుంచి మ్యాచెస్ వచ్చినాయి. అంటే అప్పుడు తరం డైరెక్టర్స్, మా తాత తరం కో హీరోస్ మ్యాచెస్ కూడా మా మమ్మీ వాళ్ళకి వచ్చినాయి. బట్ అట్లాంటి మ్యాచెస్ వచ్చిన కూడా హీ కంప్లీట్లీ కట్ ఇట్ ఆఫ్. ఎలాంటి సంబంధాలు ఇవ్వాలి కూతుర్లకి అంటే ఆయన బిలీఫ్ ఏంటంటే బాగా చదువుకునే ఫ్యామిలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాడ్ ఫ్యామిలీ కంప్లీట్లీ టీచింగ్ లైన్ లో ఉన్నారు. మై డాడీ సైడ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్.
సో కంప్లీట్లీ టీచింగ్ లైన్. ఓకే అండ్ మై డాడ్ ఆల్సో అప్పుడే టీచింగ్ అయిపోయి దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే అండ్ ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ ఫాదర్ ఆల్సో హీస్ ఇంటూ డాక్టర్. సో హీ వాంటెడ్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడ్ అండ్ ప్రొఫెషనల్ సైడ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఉండకూడదు అన్నట్టు ఆయన అనుకున్నారు. ఈవెన్ మా రెండో పెద్దమ్మ ఉన్నారు, మా రెండో పెద్దమ్మ US లో ఉంటారు. ఆవిడ హస్బెండ్ కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ సైన్ సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ చదువుకున్నారు బేసిక్. సో అట్లా ఎన్నుకునే అట్లా డిసైడ్ అయ్యే హీ వాంటెడ్ సన్ ఇన్ లాస్ ఆల్సో టు బి లైక్. గ్రేట్ కదా, ఎందుకంటే స్టార్ హీరోస్ ఉన్నారు ఆ టైంలో, స్టార్ హీరోస్ పిల్లలు ఉన్నారు. మీరు అన్నట్లుగా డైరెక్టర్స్ కూడా వచ్చారు మ్యాచెస్ అని చెప్పారు, అండ్ వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు ఎవ్వరు వద్దు, ఎడ్యుకేషన్ ఉన్నోడు కావాలి, ప్రొఫెషనల్ ఉండాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి. గ్రేట్. అండ్ ఆయన నమ్మింది కూడా ఏంటంటే అలాంటి ప్రొఫెషనల్ ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దోస్ పీపుల్ ఆల్సో విల్ బి రియలిస్టిక్ ఇన్ లైఫ్ అని. అవును, వాళ్ళకి ఆ హెయిర్స్ ఏం క్యారీ చేయరండి. మా పేరెంట్స్ అదే ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లానే పెంచారు. లైక్ వాట్ ఎవర్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్, యువర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్, దట్ ఇస్ సెపరేట్. యూ కెన్ ఎంజాయ్ పలానా వాళ్ళ ఫ్యామిలీ పలానా వాళ్ళ ట్యాగ్ లైన్ వస్తానే ఉంటుంది. బట్ ఆయన ఇచ్చే ప్రాపర్టీస్ ఆర్ రిచెస్ వాట్ ఎవర్ యూ కెన్ ఎంజాయ్, బట్ యూ నీడ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్, యూ నీడ్ టు ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే మైండ్ సెట్ తోనే మేము అన్ని పెరిగాం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. యూ బిల్డ్ ఆన్ యువర్ ఓన్ అని కూడా డోంట్ గెట్ రికగ్నైజ్ లైక్ సో అండ్ సో వాట్ ఆర్ యూ అనేది యూ ఆల్వేస్ ట్రై టు బిల్డ్ అనే ఉద్దేశంతోనే వి ఆల్సో వర్ గ్రోన్ అప్. బట్ మీ పేరెంట్స్ చెప్పే వల్ల యూ ఫర్గోట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఇంకా కంటిన్యూ చేయం మనం. బట్ మన లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మై పేరెంట్స్ వర్ వెరీ రియలిస్టిక్. అంటే యూ నీడ్ టు టేక్ ఫార్వర్డ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు థింక్ వాట్ ఎవర్ వి సపోర్ట్, వి మైట్ సపోర్ట్ ఆర్ వి మైట్ నాట్ సపోర్ట్, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, బట్ యూ నీడ్ టు స్టాండ్ అప్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఉద్దేశంతోనే బోత్ మీ అండ్ మై బ్రదర్ ఆల్సో వి గ్రో అప్. మేము ఇద్దరం అనమాట. మా బ్రదర్ సంబంధాలు అప్పుడు ఫస్ట్ అదే చెప్పారు, మేము ఇట్లా మూవీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పలానా వాళ్ళ మనవడని ఏ హడావిడి ఉండదండి, అసలు మాకు ఏమి సంబంధాలు లేవు మూవీ ఇండస్ట్రీ. మా ఫాదర్ తనతో మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇదే, అంటే మీకు చాలా చాలా వింటారు బయట సొసైటీ ఏయో మాట్లాడతారని, నేను మీకు ట్రూ రియాలిటీ చెప్తున్నాను. మీరు అంటే మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీకు ఒక నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ లైఫ్ లానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా ఉంటేనే విల్ గో ఫార్వర్డ్ అని ఇది ఓపెన్లీ టోల్డ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ పార్టీస్ ఆ కల్చర్ అసలు లేదు. ఓకే, ఈ యునో ఈ హై కనెక్షన్స్ అలా మేము పెట్టుకోము, జస్ట్ వీఆర్ వెరీ గ్రౌండెడ్ పీపుల్, అలానే ఉంటున్నాం మేము. అంటే అలానే ఎత్తుక్కుంటున్నారు కూడా వాళ్ళ మ్యాచెస్ కూడా. సో ఇట్స్ లైక్ నో దిస్ జింగ్ బ్యాగ్ బిజినెస్ అదేం లేదు. ఓకే ఓకే, అంటే వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి ఏం చెప్పుంటారంటే, అంటే మీ నాన్నగారు మైండ్ సెట్ అయినా మన మైండ్ సెట్ అయినా శోభన్ బాబు గారు కానీ అనగానే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సినిమా యాక్టర్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ, కొన్ని వేల కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అసలు లైఫ్ ఎలా ఉంటుంది కొంతవరకు ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మీడియా హైప్ అండి. బట్ ఐ వోంట్ సే వి ఆర్ లైక్ కంప్లీట్లీ ఆఫ్, బట్ ఒక డీసెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. బట్ ఐ ఫీల్ లైక్ మీడియా ఆల్సో హస్ బిల్ట్ అప్ అ లాట్ యాక్చువల్లీ. యాక్టర్స్ కూడా చెప్పారు కదా మంచిగానే. ఫైనాన్షియల్లీ ఎస్, సౌండ్ అది బోత్ సైడ్ సౌండ్ ఉంటేనే, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో యు సీ ఆల్ దట్. నో ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్. అదే ఇప్పుడు నైట్ పార్టీస్ లేకపోతే సర్కిల్ అవేమి లేవండి. వీఆర్ వెరీ అసలు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ నార్మల్ పీపుల్. అట్లా దట్స్ ద ఇంట్రడక్షన్ వి గాట్ వెన్ ద మ్యాచ్ కేమ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. అండ్ when she spoke to me she understood. ఈయన అసలు గ్రౌండ్ రియాలిటీ కాదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మా ఆయన. కొంచెం పైకి లాగారా అంటే కొత్త గొప్ప చెప్తారు, కనీసం ఇదన్నా బేసిక్ కూడా ఏం చెప్పుకోరు ఆయన అసలు. ముందే అసలు ఏం లేదు, అంతే అసలు. I will tell the blatant truth అండి, అంతే కదా. అబ్బాయిలు ఎప్పుడు అదే చెప్తారండి, అమ్మాయిలు నమ్మరు. షో చేసామని నమ్ముతున్నారు అండి సొసైటీ.